చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసి వచ్చి 15 రోజులు దాటిపోయింది. అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ 2 కూడా లిస్టులు ప్రకటించేశాయి. అయితే బీజేపీ సంగతి ఏంటని చెప్పేసి అందరి మనసుల్లో సందేహం వచ్చింది. అయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ బీజేపీ ఆశీస్సులు మాకున్నాయి అంటూ ఒక లెటర్ విడుదల చేశాడు పవన్ కళ్యాణ్. బీజేపీ 4 సీట్లు అసెంబ్లీ, ఒక 3 పార్లమెంట్ సీట్లు ఇస్తుందని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. కానీ అదంతా కూడా ధృవీకరణ కాలేదు. ఇలా బీజేపీకి 3 సీట్లు ఇస్తారు, 4 సీట్లు ఇస్తారా అనే దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసి బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ 4 సీట్లు 3 సీట్లు ఇవ్వడం అంటే బీజేపీని అడుక్కోవాల్సింది మీరు, బీజేపీ అడుక్కోవట్లేదంటే ఆగ్రహంగా ప్రశ్నించాడు. అయితే బీజేపీ ఆయన్ని చీవాట్లు పెట్టిందని, సస్పెండ్ చేస్తానని బెదిరించిందని చెప్పేసి ఈ తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు రాశారు. కానీ అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఎలాంటి ధృవీకరణ లేదు. ఏ నాయకుడు అలా జరిగిందని ఆయన ఆగ్రహించారని ఎవరు చెప్పలేదు. పురంధరేశ్వర్ ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీ వెళ్ళినప్పుడు బీజేపీ నాయకులు ఆమెకు చెప్పింది ఏంటంటే, మనకు 175 స్థానాలు ప్లస్ 25 పార్లమెంట్ స్థానాల్లో మన పార్టీని బలోపేతం చేయడమే మీ లక్ష్యం, ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పారు తప్ప పొత్తుల గురించి వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు. పొత్తులకు సంబంధించి మేము మాత్రమే నిర్ణయిస్తాం, మీరెవరు మాట్లాడొద్దని చెప్పారు. అంటే పొత్తుకు సంబంధించి పొత్తు ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే పొత్తుంటే కొన్ని సీట్లు వీళ్ళు గెలుచుకోవచ్చని. ఉదాహరణకి తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇట్లా కొంతమంది నాయకులు ఉన్నారు. పొత్తుంటే వాళ్ళ లాభం పొందామని చూస్తూ పొత్తు గురించి వాళ్ళు మాట్లాడుతూ పొత్తు గురించి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ వాటిని ఏవి బీజేపీ లెక్క చేయకుండా సొంతంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆదేశించింది. ఇప్పుడు ఏ స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తారన్న దాని మీద అందరి దగ్గర అప్లికేషన్స్ కూడా తీసుకోమంది. రాష్ట్ర శాఖ అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంది. ప్రతి స్థానంలో ముగ్గురు అభ్యర్థులు చొప్పున బీజేపీ కేంద్ర నాయకత్వం సెలెక్ట్ చేసి ఆయా అభ్యర్థులలో ఎవరు ఒకటి అంటే ప్రథమ ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు, ద్వితీయ ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు అనే ప్రశ్నలతో కార్యకర్తలందరికీ ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి. అంటే బీజేపీ పూర్తిగా తన స్వయంగా రాష్ట్రంలో పోటీ చేయడానికి సిద్ధపడుతుంది అన్న సంకేతాలు బలంగా ఉన్నాయి.